రావాలి జగన్ కావాలి జగన్. బావా నువ్వేమో ఇక్కడ డాన్సులు వేస్తున్నావు, చిందులు వేస్తున్నావు, అక్కడేమో నన్ను అదే నన్ను మింగ పెడుతుంది. ఊరికి పోతే నన్ను బాగా వంగబెట్టి వేస్తున్నారు. ఎందుకని? నువ్వేమో రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నావు. అక్కడ ఆ గుడివాడి నాని గురించే నన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. దానికి ఆన్సర్లు చెప్పలేక నేనేం చేయలేక నీకే పెట్టిన చూడు వెనక చూస్తే నీకు అర్థమైంది. దానికి ఏం చెప్తా నిన్ను అదే వాళ్ళకి చెప్తా. ఏం చెప్తా? ఎవడు పంపించిందా? ఎవరు ఇంకా రాష్ట్ర ప్రజలు అందరు అనుకోరాదు. ఆయన మన నాన్న ఓన్లీ గుడివాడకే అంకితం కాదు కదా. అదే ఆయన స్టేట్ లీడర్ కదా. ఆయన మొత్తం స్టేట్ కాదు, అసలు పూర్తి జాతీయ లీడర్ అయిపోయింది ఆయన ఇప్పుడు. సరే, ఇప్పుడు దీన్ని నేను క్వశ్చన్లు చదివి నీకు వివరణ ఏమంటావు? నువ్వు ఆ క్వశ్చన్లు అందరు నన్ను అడిగినారు, నువ్వు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తే అదే చెప్తా వాళ్ళకి. సరే చెప్తా. ఈయనైతే ఆ కెమెరాలో పాడు ఏమన్నా ఉంటే ఆఫ్ చేసుకోండి. వద్దురే కెమెరా. 2024లో మొదలైన కొడాలి నాని రాజకీయ విధ్వంసం అంట. విధ్వంసం ఎందుకైంది? ఇంకా నువ్వు ఒక్కొక్కటి చదివితే అర్థమవుతుంది. మరి సరే, మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవగానే పక్క నియోజకవర్గంలో ఒక దళిత రైతు చనిపోతే ఆ మృతదేహాన్ని తెచ్చి శవ రాజకీయం చేయడం కరెక్ట్ కాదా? అంటే శవ రాజకీయం తినాక ఇప్పుడు మనం శవ రాజకీయాలు ఇది ఇప్పుడు కాదు, 2004 నుంచే మొదలైంది. మన పార్టీలో ఉన్నాడు కదా, మన పార్టీలో ఉండేవాడు ఎవడైనా సరే శవ రాజకీయాలు చేసుకుంటేనే వాడి జీవితం బాగుంటది. అర్థం కదా? శవ రాజకీయాలు చేస్తేనే వాడి జీవితం బాగుండేదబ్బా. మర్డర్ చెయ్యి, అటెంప్ట్ టు మర్డర్ పోయి, నువ్వు ఆయుధాలు దా, ఆయుధాలతో పని చెయ్యి, నీకు పదవి ఉంటది. ఏంది ఇది? ఎప్పుడో ఈడు మొదటి టాంచే శవ రాజకీయాలు చేస్తాడు మన పార్టీడు. అందుకే జాతీయ లీడర్ అయిపోయాడు మనకి. వాంబే కాలనీలో దళిత నాయకుడు గుడివాడ రత్నాకర్ ను బూటు కాలితో తన్ని అవమానించడం కరెక్ట్ కాదా? తంతాము దళితుడే కదా. మనకు దళితులు అంటే డోర్ డెలివరీ చేసిన నా కొడుకులో మన పార్టీది. అవునులే. ఇప్పుడు తరంటంలో బూటు కాలుతో తన్ని పాటనే అంత నొప్పి అయితే ఎట్టా తంతాం, తన్నించుకో. ఎవరి కోసం ఎగసాలు మాట్లాడితే కోయాల్సి వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నా. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత నువ్వు చేసిన మోసానికి తలెత్తుకోలేక వంకా విజయ్ రైలు కింద పడి చనిపోవడం నిజం కాదా? అంటే మోసానికి అవమానం రైలు కింద పడినాడు. దానికి నేను పోయి తోసాను. రైలు కింద తోయమని నువ్వు చావరా అని చెప్పినాను. నేను చెప్పినానంట బా. మరి మనం చెప్పినాడా? కొడాలి నాని అన్న చెప్పినాడా? లేదు, చెప్పలా. ఈడు పోయి పడింది దానికి. నేనేం చేశాను? మోసం చేశాము. సావు అందుకు ఎవరు చెప్పినారు సావుమని? సరే నువ్వు చేసావు, మాకేం సంబంధం బొక్క. అడపా బాబ్జీని ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయన మృతికి పరోక్షంగా నువ్వు కారణం కాదా? ఇది కూడా అదే. అవును. ఇప్పుడు మనం ఉన్నాం బావా, మనం మనకు 10 రూపాయలు లెక్క కావాలంటే ఊడిచ్చాడో? అవును, ఎవడిచ్చాడో? చేయడం సార్ తెచ్చుకోవాలా, పనులు జరుపుకోవాలా, వచ్చినప్పుడు మళ్ళా ఇచ్చాము. మా ఓడి ఈడాడా? ఇప్పుడు మనం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమో జవాబు చెప్తాం కదా. ఇవ్వాలా తీసుకున్నాక మా ఓడి ఈడు కదా. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, ట్యాక్స్ వేసాడు, అయిపోయింది ఖలాస్. ఇంకా లెక్క ఇచ్చేదిలా ఈ మనిషి అయిపోయినాడు పక్క. ఇంకేంది? ఎవడు అడిగా ఎవడు అడుగుతాడు? మరి పని. ఉద్యోగులు, చిరు వ్యాపారులు కొద్దిగా కూడబెట్టి కొనుక్కున్న చైతన్య నగర్ కాలనీలో 66 ప్లాట్లను నీ అనుచరులతో ఆక్రమించడం నిజం కాదా? తీసుకున్నాము. 66 ప్లాట్లే కదా. అధికారంలో ఉన్నాము, తీసుకుంటాం. ఎవడు పెరిగేది? నేను శాసనసభ్యుడిగా ఉన్నాను బావా, నాకేది కావాలంటే అది చేసుకుంటావో? నన్ను ఎవడు అడిగేది? సంతకం పెట్టరా అంటే పెడతారు అధికారులు. అవును. ఎవడు మన ఎదురుగా ఎవడు వచ్చి మాట్లాడేవాడు? అవును. మాట్లాడే తొమ్మిది ధైర్యం ఉండదు ఎవడికన్నా. అసెంబ్లీ మాట్లాడే సాహసం చేస్తాడా? అదే కదా. నిండు అసెంబ్లీలో యావత్ మన ఆంధ్ర రాష్ట్రం అంతా చూసేటువంటి అసెంబ్లీలోనే ఈ అమ్మ మొగుడు చెప్పినాడా? పుట్టకా నవ్వులుతా మన బాధలు ఏదో మనకు ఉన్నాయి. ఎవడు అడిగా నా కొడుకో? ఏందికి ఎవడు ఇవన్నీ నీ కోచింగ్ పంపించింది? ఏం చేస్తాం కొంతమంది అమ్మ జీవితం. నీ క్యాంప్ ఆఫీస్ లో ఒక దళిత ఎంఆర్ఓపై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేయడం నిజం కాదా? ఎంఆర్ఓనే తహసీల్దారే కదా.
కొడతాంగా తంతాం కాలుతో. కలెక్టర్కే దిక్కు లేదు, ఐఏఎస్ ఐపీఎస్లకే లేదు దిక్కు. తహసీల్దార్ ఏంది, అదే ఒక తహసీల్దార్ దేవుడు అది. ఇది ఆడైనా సరే బయటకు వచ్చిందంటరా, ఇది నీ క్యాంప్ ఆఫీస్ లో కొట్టిందా, అదే అన్న క్యాంప్ ఆఫీస్ లో కొట్టిందా గుడివాడ లేదు, వచ్చిందా లేదు. జగనన్న కాలనీలో ప్రభుత్వం సేకరించిన భూమి మెరగ చేయడానికి 28 కోట్లు కేటాయిస్తే సగం కూడా మట్టి తోలకుండా బిల్లులు చేయించుకొని పేదల సొమ్మును మింగడం నిజం కాదా? మింగుతాము. అధికారంలోకి ఎందుకు వచ్చింది? మా ఇంట్లో పిల్లలు పుస్తులే ఉన్న దానికొచ్చి మీకు పెట్టాలనా ఎట్టా అని నేను అనింది కాదు, కన్నా రాంబాబు అన్నాడు. అవును, అప్పుడు అన్నా రాంబాబు ఆయన పెద్ద సెన్సేషన్ మాట అన్నాడు. ఇంకా మనం అంతే కదా, ఎంత ఇది ఎన్ని కోట్లు, ఇది 28 కోట్లే కదా, 8 కోట్లు కూడా ఖర్చు పెట్టలాడా, 8 కోట్లు కూడా ఖర్చు పెట్టలా, ఒక 10 కోట్లు అయితే వెనకేసుకున్నాము. ఏమవుతుంది? మందిని మార్బలాన్ని సాగొద్దా మరి? ఏం మా భూములు అమ్మి ఏమన్నా సాకాలని వెళ్ళనా? తలా 50 లక్షలు ఇచ్చినామంటే వెనకెత్తి జై నాని అన్న అంటా ఉంటారు. అంతేగా మరి. మొన్న ఒక రోజు అడుగుతున్నాడు, అన్నయ్య అడుగుతున్నాడు, కొడాలి నానన్నే, జై నాని, జై కొడాలి నాని, జై కొడాలి నాని అనంటరా అంటున్నాడు. ఆ స్థాయిలోకి వచ్చాం మనం. ఇబ్బంది అయినా కూడా గెలుస్తాం. 1,00,000 మెజారిటీ గుడివాడలో 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తాం బా మనకే. కొడాలి నాని అంటే ఏందనుకుంటావో ఇది కథ. అదే విధంగా చూస్తే అధికారంలోకి వచ్చి మంత్రి అయినాక పౌర సరఫరాల శాఖలో 100 కోట్లు కుంభకోణాలు నిజం కాదా? నిజమే. ఏందంట ఇప్పుడు పెరుగుతారా? ఏమన్నా పెరిగేది ఏమన్నా ఉంటే గుడివాడ వాళ్ళకు నువ్వు పోయి చెప్పు. ఏమన్నా పెరిగేది ఉంటే కొడాలి నాని అన్నను మన నానిని 2024లో చిటికే చెప్తున్నా, దమ్ముంటే కొడాలి నాని అన్నను ఓడించి మళ్ళీ నా దగ్గరికి రండి. ఓడిన మా పార్టీ తరఫున నేను చెప్తున్నా, మన పార్టీ తరఫున ఖచ్చితంగా ఓడించిన అమలు అవలేదు. అంటే ప్రజల్లో మార్పు రాలేదనుకుంటా, ఏం రాదు అంతే. రైస్ మిల్లర్ల వద్ద నుంచి తీసుకున్న సొమ్ము హైదరాబాద్ లో ఆదాయపు శాఖ అధికారులు నీ ఆఫీసులో పట్టుకోవడం నిజం కాదా? రైస్ మిల్లర్ల దగ్గర తీసుకున్నాం లెక్క. అప్పుడు సందాలు అంటే పన్ను కట్టాలి, ట్యాక్స్, జే ట్యాక్స్ మాదిరా గుడివాడలో గుడివాడ ట్యాక్స్ కట్టాల్సిందే. బుక్లు కూడా ఉంటాయి, ట్యాక్స్ నాని అన్న ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది. గుడివాడ ట్యాక్స్ వచ్చా నువ్వు ట్యాక్స్ కడితేనే నీ పనులు జరిగేది, లాంటి జరగవు. అంతే మెత్తగా మాట్లాడతావు, నిద్రపోలా రాత్రి నిద్రపోయినా బా. అయితే ఎందుకు డల్గా అయిందంత తూగుముఖం అలా మాట్లాడతావు, గట్టిగా రాలేదా? ఏం చేస్తాం బా, వాడి గురించి తెలుసుకుంటే నిజాలు బయలు గమ్ముతున్నాయి నాకు. నీ పాసు గలపబ్బా, నీ అనుచరులు అడ్డం పెట్టుకొని ఇసుక క్వారీలో అడ్డగోలుగా దోచుకోవడం నిజం కదా? అవును, ఇసుక దోమేమో. వారని పాసుకోవాలి. ఇసుకేంద్ర స్వామి ఎర్రచందనం రాయలసీమ జిల్లాలో మన రాయలసీమ జిల్లాలో చూచురా, ఇసుకేమి, మైనింగ్ ఏమి, ఎర్రచందనం ఏమి, ఏం గంజా ఏంది చిన్నగా చేస్తారా మన వైసీపీ వాళ్ళ. వాడు ఇసుక తోలుకున్నాడు పాపం, అంతే కదా. ఆ ఇసుక వల్లే కదా రోడ్లు కూడా పాడైపోయినా సరే మన ఇసుక వల్లే కదా. ఇప్పుడు టిప్పర్ మనోడు టిప్పర్ డ్రైవరే కదంటారు స్వామి. ముందు క్లీనర్ కానించి మళ్ళీ డ్రైవర్ కానించి మళ్ళీ ఇప్పుడు అంచెలంచెలుగా వాడిని చంపి ఇండిని చంపి శవం పట్టుకొని ఈ శవం పట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చినాడు. బందులే కాదు బా, అసలు పుష్ప సినిమా తీసిందే అన్న బయోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు. అది నిజమే. అది మళ్ళీ రేపు రాబోయే ఎపిసోడ్ లో మాట్లాడదాం. గుడివాడ గెడ్డం గ్యాంగ్ ఒకటి తయారు చేసుకుని గుడివాడలో కొందరు ఆస్తులను కబ్జా చేయటం నిజం కాదా? ఆస్తులు కాదు, నువ్వు బిల్డింగ్ కడుతున్నావు, మనోళ్ళు అడుగుతారు, అవును మాకు ఇంత ట్యాక్స్ కట్టు, అన్నం కావాలా, అన్న పంపించినాడు, అన్న మనసు కింద మేము నువ్వు కట్టండి ఓ అంటాడు. గడ్డం అబ్బా గడ్డం అంటే ఎవరున్నా ఉన్నారేమో చూడండి స్వామి. మళ్ళీ పెద్ద మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఎన్ని ఎవరున్నా బయట ఇంటేనో మన ఇద్దరం కాబట్టి మాట్లాడుకుంటాం, ఇబ్బంది లే. ఎవరున్నా మూడో ఒకటి ఉన్నాడు అనుకో, నాకు ఒకటి రికార్డ్ చేసి దొబ్బినా అంటే పోతుంది వంగ దోసుకొని. ముందుగానే ఇప్పుడు మొన్న మొన్న మైలవరం ఉంది కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతా ఉన్నా. అవును, ఓడు రికార్డ్ చేసి దెబ్బినాడు దాంట్లో యూట్యూబ్ లో. వీళ్ళు ఇప్పుడు జోగి రమేష్ మళ్ళీ మారుస్తున్నాడు అన్న. కాదు బావా, వాలంటీర్లు కూడా మొత్తం మారిపోయినారు బావా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి కూర్చుంటున్నారు, ఫోన్లు ఇట్లా పక్కన పెడుతున్నారు, రికార్డ్ చేసి ఎవడో వాలంటీర్ ఏంటో నేను కనుక్కుంటలే. నువ్వు కనుక్కోవడం మాట్లాడదాం. గుడివాడలో ఎప్పుడూ లేని విధంగా క్యాసినో పెట్టించడం నిజం కాదా? గుడివాడ క్యాసినో డాన్సులు వేసాము. అభివృద్ధి కాదు అది, అభివృద్ధి కదా. ఇప్పుడు నువ్వు అన్న ఏదైనా ముందు చూపుతో ఉంటాడు మచ్చా. అవును, ఇప్పుడు నువ్వు
క్యాసినో పోవాలంటే అడిగి పోవాలా, గోవా పోవాలా. ఫ్లైట్ లో పోతావు, లేదంటే ట్రైన్ కి పోతావు, లేదంటే కారులో పోతావు. రోడ్డు మార్గాన్ని పోతే నీకు ఇబ్బందులు, అంటే ఏమైనా యాక్సిడెంట్ జరగచ్చు, సావచ్చు, బతకచ్చు, కాళ్ళు పోవచ్చు, చేతులు పోవచ్చు, కళ్ళు పోవచ్చు, మనిషే పోవచ్చు. ఇంత బాధ వద్దని చెప్పి గుడివాడలో పెట్టాడు బా. అది తప్పదా? అది అభివృద్ధే కదా, అది అభివృద్ధే కదా. మరి ఎక్కడే ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా క్యాసినో అనేది భూమి మీద పెట్టేదానికి లే. అవును, నీకు తెలుసు అదే. అవును, నీకు బొక్క తెలుసు, పర్మిషన్ లేదు కదా, పర్మిషన్ లే. అవును, ఎక్కడైనా సరే సీలోనే ఉండాలా, వాటర్ ఉన్నా కానీ దాంట్లో షిప్ లోనే ఉండాలా. మనోడు దీని నడి రోడ్లో పెట్టి ఆడించాడు క్యాసినో. మనోడు సముద్రమే తీసుకొస్తాడు, సముద్రం నడి రోడ్లో ఆడించాడు, మళ్ళీ డాలర్స్ పిలిపించినాడు. అంటే కాయిన్స్ ఇచ్చారు. నీకేం తెలుసు గురువు నువ్వు? నేను ఎప్పుడు పోలేదు, తెలీదా? ఈ ఉంటాయి చూడు, కాయిన్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు డాలర్స్ అంటారు. అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని ఉంటారు. అది వేరు చెయ్యి, అది వేరు ఇది వేరు. వాళ్ళని పిలిపించాడు, మళ్ళీ డాన్స్. ఎవడు అడిగా నా కొడుకు అస్సలు ఎవడే బిస్సగుంటది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుడివాడను నువ్వు నీ గడ్డం గ్యాంగు చేసే అరాచకాలలో ఉలిక్కి పడలేదా అంట. అరాచకాలకు గుడివాడ ఉలికి పడలేదా అంటారు. ఉలికి పడాలనే కదా చేసేది, ఉలికి పడాలనే కదా. మరి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇచ్చిన కోచింగ్లు అయితే చదివినా నేను, సరేనా? ఇట్లాంటి ఇవన్నీ అవులే మనం చేసేటి, మనం చేయనాటి, మన పార్టీకి తెలియని వాళ్ళకి, మా నాన్నకు తెలియంది కాదు. అవును, ఇవన్నీ తెలిసినట్టియే. ఏమన్నా కొత్తగా ఉంటే ఎత్తుకోరా, మాట్లాడదాం. ఎవరికి చెప్పొద్దు, ఖచ్చితంగా. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దు. లక్ష మెజారిటీతో గుడివాడలో నాని గెలుచా ఉన్నాడు. సరే బా, ఇదే చెప్తాను, ఇదే చెప్తాను, ఇదే చెప్పు. లక్ష మెజారిటీ తగ్గకుండా గెలుచాడు ఖచ్చితంగా బా. సరే మా జాగ్రత్త. ఓకే బా, నమస్కారం.